వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఈరోజు మనం ఎన్ఎంఎస్ 2024లో ఇచ్చినటువంటి మిస్సింగ్ క్యారెక్టర్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం. ఈ మోడల్ కూడా రిపీటెడ్ ప్రాబ్లమే. చూడండి, టాప్ నెంబర్స్ వచ్చేసి స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. సో కింద బాటమ్ నెంబర్స్ ఏంటి అనేది చూద్దాం. సో టాప్ నెంబర్స్ వచ్చేసి 9 అంటే కనుక ఇట్ ఈస్ 3 స్క్వేర్, 49 7 స్క్వేర్. కింద కనుక చూస్తే 21 ఉంది. సో ఈ రెండు నెంబర్స్ నుంచి 21 ఎలా వస్తుంది అని అంటే 3 × 7. అలాగే ఇక్కడ 9 81 ఉంది, 3 స్క్వేర్ 9 స్క్వేర్. సో 3 × 9 27. అలాగే ఇక్కడ 3 స్క్వేర్ 6 స్క్వేర్. సో బాటమ్ నెంబర్ ఎలా వస్తుంది ఇప్పుడు మనకి 3 × 6 అంటే 18 ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 2. సో సింపుల్ ప్రాబ్లమే. వై ప్రాబ్లమ్స్ అన్నీ దాదాపు ఇలానే ఉన్నాయి, వై టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ. మూవింగ్ టు సెకండ్ ప్రాబ్లం. సో 16 24 28 ఇది కూడా మనకి రిపీటెడ్ ప్రాబ్లమే. ఎందుకనంటే కనుక ప్రీవియస్ పేపర్లో కూడా చేసాం మనం. పైన ఉన్న నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి. 16 24 28 12 24 30 24 40 48. సో కింద ఉన్న నెంబర్ని గమనిస్తే 4 యొక్క మల్టిపుల్స్ 16 24 28 ఎలా వస్తుంది 4కి చూడండి. 4 4s 16, 4 6s 24, 4 7s 28. సో ఇక్కడ మనం ప్రీవియస్ పేపర్లో చూసినట్టుగా హెచ్సిఎఫ్ దేనికి 16కి 24కి 28కి అంటే అన్నిటిని ఈ 4 నెంబర్స్ని డివైడ్ చేసేటటువంటి కామన్ ఫ్యాక్టర్ అనమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమిటి 4. అలాగే ఇక్కడ కూడా చూడండి 6 2s 12, 6 4s 24, 6 5s 30. సో 6 కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అది కూడా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 24 and 30 6 అవుతుంది. అలాగే లాస్ట్లో ఇది మనకున్న వాటిలో చూడండి, ఇక్కడ ఆప్షన్స్ 8 7 5 9 24 40 48 వీటన్నిటిని డివైడ్ చేసే ఒకే ఒక నెంబర్ ఏది అని అంటే మనకి ఇక్కడ 8. చూద్దాం. 8 3s 8 5s 8 6. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ హియర్? హెచ్సిఎఫ్ ఆఫ్ 24 40 48. ఈ ప్రాబ్లం రిపీటెడ్ ప్రాబ్లమే. సో ఆన్సర్ వచ్చేసి 8 అనమాట. ప్రీవియస్ మోడల్స్లో కూడా ఇలాంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి మోడల్ ఇచ్చున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి ఫాలో అవ్వండి. ఇది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వస్తున్నాం. 10 5 సెంటర్ నెంబర్ వచ్చేసి 5 ఉంది, బయట 10 15 20 ఉంది. అలాగే ఇక్కడ కూడా సెంట్రల్ నెంబర్ 6 ఉంది, పైన 12 18, ఇక్కడ 10 15, ఇక్కడ 16 24. సో ఒకసారి చూస్తే కనుక లోపల నెంబర్స్ని లోపల ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దానికి బయట దానికి రిలేషన్ చూద్దాం. 5 2s 10, ఇటువైపు వచ్చేసరికి 5 3s 15, కిందకు వచ్చేసరికి 5 4s 20. అలాగే ఇక్కడ కూడా 6 2s, ఇటు 6 3s, ఇటు వచ్చేసరికి 6 times 4. అంటే ఎలా వస్తుంది కామన్గా అంటే 2 times లెఫ్ట్ సైడ్, 3 times రైట్ సైడ్, 4 times బాటమ్. 2 times లెఫ్ట్ సైడ్, 3 times రైట్ సైడ్, 4 times బాటమ్. సో మనకు ఆన్సర్లో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్లో 16 రావాలి, 2 times అయి ఉండాలి. అంటే 16 divided by 2. ఏది ఉంది ఆన్సర్ అంటే 8. చూడండి, ఇది 8 2s. అలాగే ఇటు 3 times 8 3s, బాటమ్ 4 times 8 4s. సో కామన్ నెంబర్ ఏది మనం మల్టిప్లై చేస్తున్నది 8. సో ఆన్సర్ ఈస్ 8. ఇది కూడా సింపుల్ ప్రాబ్లమే. నెక్స్ట్ మధ్యలో నెంబర్స్, మిడిల్ నెంబర్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి. సో మేబీ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు. చూస్తే పైన ఉన్నటువంటి టాప్ నెంబర్స్కి మల్టిపుల్స్ ఉన్నాయి. సో ఆన్సర్స్లో కనుక చూస్తే 10 4s 10 5s 10 3s ఉన్నాయంటే డైరెక్ట్గా ఆన్సర్ వెళ్ళడానికి లేదు. సో 12 నుంచి 48 ఎలా వస్తుంది అని అంటే చూడండి, 12 4s అయితే 48 వస్తుంది.
మరి ఈ 4 ఎలా వస్తుంది అని అంటే 8 నుంచి 6 నుంచి 8 - 6 రాయొచ్చు. 2 దీన్ని 2తో మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు సరిపోతుంది. చూద్దాం. 12 ఇంటూ 8 - 6 2 టైమ్స్. 12 ఇంటూ 2 times 2, 12 into 4, 48 is the central number. అలాగే ఇక్కడ కూడా చూద్దాం. 15 into 2 times 10 minus 9. 15 into 2 times 1. 15 2s are 30. ఓకే, సెంట్రల్ నెంబర్ వచ్చేస్తుంది. సో సిమిలర్లీ ఇన్ ద థర్డ్ వన్ 10 into 2 times 8 minus 5. So 10 into 2 times 3. So 10 into 2 times 8 minus 5. 8 minus 5 3. 10 into 6. 60 is the answer. But in the options 60 was not given. ఆప్షన్స్లో 60 ఇవ్వలేదు. సో ఇంకొక రకంగా మనం దీన్ని ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా సరే ఇది ఈ ఆప్షన్స్లో వచ్చేటట్టుగా చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా సెంట్రల్ నెంబర్స్ చిన్న ఉన్నాయి, అంటే మనకి సబ్ట్రాక్షన్ తోటి వచ్చే అవకాశం ఉంది. అలాగే కార్నర్ నెంబర్స్ని చూడొచ్చు. కార్నర్ నెంబర్స్ని కనుక చూస్తే కార్నర్ నెంబర్స్ అంటే ఫస్ట్ దాంట్లో 10 and 8, సెకండ్ దాంట్లో 14 and 5, తర్వాత దాంట్లో 18 and 5, అలాగే 8 and 9, 6 and question mark, 7 and 10. వీటిని మల్టిప్లై చేసి చూద్దాం. 10 into 8, 9 into 8. 10 8s are 80, 9 8s are 72. సో సబ్ట్రాక్ట్ చేసామంటే 8 వస్తుంది. 8ని హాఫ్ చేస్తే 4 వస్తుంది. అలాగే లాస్ట్ దాంట్లో కూడా చూద్దాం. 18 times 5, 10 times 7. సబ్ట్రాక్ట్ చేస్తే 18 5s are 90, 10 7s are 70. సో 20 వస్తుంది. 20ని హాఫ్ చేయండి, ఇట్ ఈస్ 10. సో అలాగే మిడిల్ వన్ కూడా చూద్దాం. 14 times 5 minus 6 times క్వశ్చన్ మార్క్. ఎంత రావాలి దీని వాల్యూ అని అంటే మనం వచ్చిన వాల్యూస్ని హాఫ్ చేస్తే సెంట్రల్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు మనం అనుకోవాల్సిన సెంట్రల్ నెంబర్ కాదు, కార్నర్ నెంబర్. కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే రావాల్సిన వాల్యూ ఎంత అని అంటే సెంట్రల్ నెంబర్కి డబుల్ ఉండాలి. సో 70 minus 6 times ఒక బాక్స్ అనుకోండి 16. సో 17 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 70లో నుంచి ఎంతని సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది? 54. సో 6ని ఎలా రాయొచ్చు చూడండి. ఇక్కడ 6 9s are 54 కదా. అంటే ఈ బాక్స్లో 9 కనుక ఉంటే 6 9s are 54 అవుతుంది. సో 70 minus 54 16 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి 9 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటిది కూడా మనకి గతంలో వచ్చింది ఈ మోడల్ కూడా. సో రిపీటెడ్ మోడల్స్ వస్తున్నాయి, బాగా డూ ప్రాక్టీస్ వెల్. అలాగే ఇక్కడ బాటమ్ నెంబర్స్ని అడుగుతున్నారు. బాటమ్ నెంబర్స్ కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ లైన్ కనుక తీసుకున్నట్లయితే 3 into 5 15 కాబట్టి 8 వచ్చింది. దీనిలో నుంచి 7ని సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. ఆ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుందేమో చూద్దాం. 4 into 7 28, 22 వచ్చింది. ఓకే, అంటే 6ని సబ్ట్రాక్ట్ చేశారు. సో మేబీ నెక్స్ట్ ఏం రావచ్చు, -5 కానీ లేదా రిపీటెడ్గా -7 కానీ రావాలి. చూద్దాం ఏమొస్తుందో.
2 into 13 26 వచ్చింది. మనకి ఇక్కడ 19 ఉంది, అంటే -7 అయింది. సో ఇవి కనుక సబ్ట్రాక్ట్ చేస్తున్న వాల్యూస్ కనుక అబ్జర్వ్ చేస్తే 7 6 7, ఈసారి ఏం రావాలి, ఇక్కడ 6 రావాలి. వస్తుందేమో చూద్దాం. సో ఆన్సర్ ఇక్కడ లాస్ట్ లైన్ ఏంటి, 3 into 5. 3 into 5 15. 15 minus 6 9. సో 9 అనేది మనకు ఆన్సర్ ఉంది ఇక్కడ. కాబట్టి యూ కెన్ ఫాలో దిస్ ప్యాటర్న్, సింపుల్ ప్యాటర్న్. సో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ చేస్తే మనం ఎలాంటి మిస్సింగ్ క్యారెక్టర్ ప్రాబ్లం అయినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. చాలా పెద్ద నెంబర్స్ ఉన్నాయి పైన, బట్ ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 64 81 49 64 ఏం నెంబర్స్ అంటే ఇది ప్రీవియస్ మోడల్లో వచ్చిన ప్రాబ్లమే. కింద ఉన్న నంబర్ యొక్క స్క్వేర్ పైన వచ్చింది, ఇది 8 స్క్వేర్ 64, అలాగే 9 స్క్వేర్ ఇక్కడ 81. సో ఇది 49 అంటే కింద ఉన్న నెంబర్కి స్క్వేర్, అలాగే 8కి స్క్వేర్ పక్క పక్కన రాసాం. సో ఇక్కడ ఏం రాయాలి మనం, 5 స్క్వేర్ 6 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36. సో మన ఆన్సర్ 25 36. చూసి అమ్మ ఇంత పెద్ద నెంబరా అని చెప్పేసి కంగారు పడాల్సిన పని లేదు. సో వెరీ 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 సింపుల్ అనమాట. ఇది ప్రీవియస్ మోడల్, ఇది కూడా చూడండి, ప్రీవియస్ వీడియోస్లో మనకి ఇలాంటి ప్రాబ్లం ఉంది. నెక్స్ట్, సో మిడిల్ నెంబర్స్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో పెద్దది ఉంది, సెకండ్ దాంట్లో చిన్నది ఉంది. అంటే సబ్ట్రాక్షన్ ఆర్ డివిజన్ జరిగి ఉంటుంది, ఎక్కువ శాతం సబ్ట్రాక్షనే ఉండొచ్చు. సో ఇది కూడా జనరల్గా మనం తీసుకునేది మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. మనకి మధ్యలో చూద్దాం ఒకసారి ప్రాబ్లం, ఎందుకంటే ఇవి పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ తీస్తే కనుక 5 7 35, 6 4 24, 11 డిఫరెన్స్ వస్తుంది. ఇటు చూసుకుంటే 5 6 30, 4 7 28. సో ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 28 వస్తుంది. ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. సో 30ని 28ని సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది. అలాగే ఫస్ట్ ఇది కూడా చూద్దాము, 8 and 6 48 వస్తుంది. 4 and 18 మల్టిప్లై చేస్తే 72 వస్తుంది. ఇక్కడ 72 వస్తుంది, ఇక్కడ 48 వస్తుంది. సో లార్జ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 30 24. సో సెంట్రల్ నెంబర్ వచ్చేస్తున్నాయి. సో అలాగే 7ని 3ని మల్టిప్లై చేద్దాం, 21 వస్తుంది. 8ని 5ని మల్టిప్లై చేద్దాం, 8 5 40 వస్తుంది. సో 40లో నుంచి 21ని సబ్ట్రాక్ట్ చేయండి, 19 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 19. సో ప్రాబ్లం అన్ని ఇది కూడా రిపీటెడ్ ప్రాబ్లమే, ఒకసారి కావాలంటే ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళేసి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే మనకి డైరెక్ట్గా ఈసారి క్యూబ్ నెంబర్స్లోకి వెళ్ళిపోయాం. ఏమేంటి క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి అని అంటే, ఇదేమో 3 క్యూబ్, 64 అంటేనేమో 4 క్యూబ్. బాటమ్ నెంబర్ ఎంత ఉంది, 12 ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన 3 and 4, ఇందాక కూడా ఇదే మోడల్ వచ్చింది మనకి, 3 4 12 వచ్చింది. అలాగే ఇక్కడ 2 క్యూబ్, ఇది వచ్చేసరికి 7 క్యూబ్. సో 2ని 7ని మల్టిప్లై చేస్తే 2 7 14, బాటమ్ నెంబర్ వచ్చింది. సో అలాగే ఇక్కడ ఇది 2 క్యూబ్, ఇక్కడ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి, బట్ కింద దాన్ని రాస్తే 10ని 2 టైమ్స్తో రాస్తే 2 into 5. సో ఇక్కడ ఏముండాలి చెప్పండి, ఇప్పుడు 5 క్యూబ్ ఉండాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 క్యూబ్, 1 2 5. ఒకవేళ మీకు టైం అయిపోయింది, చేయడానికి కుదరటం లేదు టైం అనుకుంటే, ఇక్కడ బాటమ్ ఆన్సర్స్లో 4 ఆప్షన్స్లో చూస్తే కనుక మీకు ఒకే ఒక్క నెంబర్ ఉంది, క్యూబ్ నెంబర్ 125. సో డైరెక్ట్గా ఎప్పుడైనా మీకు టైం కనుక సరిపోనప్పుడు ఆప్షన్స్లో ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఏదైతే క్యూబ్ నెంబర్ ఏదైతే ఉందో, ఓన్లీ క్యూబ్ నెంబర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ ఈజ్ 125. సో ఇలా కూడా ఆన్సర్స్ ఒకసారి అంటే టైం లేనప్పుడు ఇలా కూడా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎగ్జామ్, 72 85 30 మిడిల్ నెంబర్సే మనకు కావాలి. 30 49
ఇక్కడ చూస్తే నాకు ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 6 అండ్ 5 కనిపిస్తుంది ఇది 6 ఇంటూ 5 కనిపిస్తుంది. ఇదేమో 7 ఇంటూ 7 కనిపిస్తుంది. సో ఈ 6, 5 అయినా ఎలా వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం. ఎస్ 72ని 12తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. చూడండి 12 6 72. అలాగే 85ని 17తో డివైడ్ చేస్తే 17 5 85. సో ఇక్కడ ఉన్నటువంటి 6, ఇక్కడ ఉన్నటువంటి 5, 6 5 30 మిడిల్ నెంబర్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా చూద్దాం. 98ని 14తో డివైడ్ చేయండి. అంటే ఎంత 14 7s 98. అలాగే 133ని 19తో డివైడ్ చేయండి. 19 7s 133. సో ఇప్పుడు ఈ 7 7s 49 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా చూద్దాం. లాస్ట్ ప్రాబ్లంలో 65ని ఎంతతో డివైడ్ చేస్తే 13 వస్తుంది. 13తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో 65 రావాలి అని అంటే మనకి 13 ఇంటూ 5. అలాగే 63ని 9తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. 9 7s 63. సో మనం ఏ నెంబర్స్ మల్టిప్లై చేయాలి ఇప్పుడు? 5 7 మల్టిప్లై చేయండి. సో 5 times 7 ఎంత అనంటే 35. సో సెంటర్లో ఉండాల్సిన నెంబర్ ఎంత ఇక్కడ? 35. సో ఆప్షన్ ఈస్ 35. సో ఈ పేపర్ కూడా చాలా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 2024 NMMSలో వచ్చిన మిస్సింగ్ క్యారెక్టర్లో రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. రిపీటెడ్ మీన్స్ రిపీటెడ్ అండ్ సిమిలర్ ప్రాబ్లమ్స్. సో డూ ప్రాక్టీస్ వెల్. ఈ వీడియోస్ని, మిస్సింగ్ క్యారెక్టర్ వీడియోస్ని చూసి NMMSలో 10కి 10 సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ KRB సైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.